ఓకే. అంటే ప్రెజెంట్ అసలు బైరి నరేష్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడా? లేదా ప్రజల విషయానికి వస్తే అందరూ సాధారణమే వివాదాస్పద వ్యక్తిగా మారాలనుకుంటున్నాడా? లైక్ మతానికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎలా ఉండాలనుకుంటున్నారు? జాక్ లండన్ ఒక మాట అంటాడు. హ్మ్. వదిలే ఈ మాటలని చెప్తే ఎటో పోతుంటాయి కానీ నేనైతే నాలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా హ్మ్. నన్ను ద్వేషించే వాళ్ళకి ఒక సమాధానంగా హ్మ్. అభిమానించే వాళ్ళకి ఉన్నతంగా నా భార్యకి మంచి తోడుగా హ్మ్. నా పిల్లలకి ఒక మంచి తండ్రిగా హ్మ్. నా తమ్ముళ్ళకి ఒక నాయకుడిగా హ్మ్. నా సంఘంలో పనిచేసే వాళ్ళందరికీ ఒక ఉద్యమకారుడిగా భావసారూప్యత కలిగిన వాళ్ళందరికీ మంచి తమ్ముడు మంచి నిర్మాణం చేస్తున్నాడు అనే వ్యక్తిగా ఒక మంచి సిటిజన్గా గుడ్ సిటిజన్గా జీవించాలనుకుంటున్నాను. సూపర్. అంటే ఇప్పుడు అంటే మారుతున్న ఈ జనరేషన్‌కి సంబంధించి ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారు ఏంటి అన్న చెప్పలేకపోతున్నాం కాబట్టి బైరి నరేష్ ప్రెజెంట్ సిట్యుయేషన్ కాకుండా ఫ్యూచర్‌లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పు ఏం చేయాలో. నిన్ను అడుగుతున్నాను నేను. నిన్నే నేనెందుకు అడుగుతున్నా మిమ్మల్ని అన్న రాజకీయాల్లోకి అనేది మీ వ్యక్తిగతంగా. ఈ ప్రశ్నకి మా ముందున్న యాంకర్ జర్నలిస్టు లక్ష్మి గారు ఏ ఆన్సర్ చెప్తే అదే కరెక్ట్ వస్తాడు అనుకుంటున్నాను నేను. అనుకో అయిపోయా. వస్తారా మీరు? మళ్ళీ ఆలోచన ఉందా మీకు? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నీ ఇష్టం అని చెప్పేసిన ఆప్షన్ నీకు ఇచ్చేసిన. అయ్యో, మనిషిని ఎదురుగా ఉంచుకొని నేనెందుకన్నా నా వ్యక్తిగతాన్ని చెప్పురా కెమెరాలో క్యాలిక్యులేట్ చేసుకుంటా. నరేష్ అన్న నా మాట ప్రకారంగా రాజకీయాలకు వస్తాడు అని చెప్పు. లేకపోతే అన్న రావద్దు, వస్తే ఈ మంచి విలువలు లేదా ఇవన్నీ పోయి ఓ పార్టీకి లేకపోతే ఏదో ఒక అంశానికి పరిమితం అవుతాడు. అన్న ఇలాగే సోషల్ యాక్టివిస్ట్గా సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా చార్వాక లోకాయుత ప్రచారకుడిగా ఉంటేనే బాగుంది అన్న నేను గమనించిన మేరకు ఇలాగే ఉంటాడని అనుకుంటున్నాను అనుకుంటే అలా అను. లేదు లేదు ఇవన్నీ దొంగేశాలు, అటు ఇటు తిప్పి ఓ బ్యాచ్ని తయారు చేసుకొని ఓ పార్టీకి అమ్ముడు పోతాడు. ఏదో నేను ఆప్షన్ వైట్ పేపర్ నీకు ఇచ్చి సంతకం పెట్టినా నువ్వు ఇష్టమైనట్టు చెప్పుకో అయిపోయా. అంటే ప్రజలు ఒక వ్యక్తి ఇప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సినిమాల్లో ఆయన చాలా అద్భుతంగా నటిస్తున్నాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఆయన ఏమనుకుంటున్నాడు అసలు? ఆయన ఆలోచన ఏంటి అనేది సీనియర్ ఎన్టీఆర్ గారిని ప్రస్తావించేంత పెద్దలం అయితే మనం కాదు. మీ వ్యక్తిగతం మీ ఆన్సర్ చెప్పండి నాకు. ఎదుటి వాళ్ళు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని మనం చూసాం. అవును, వాళ్ళ సోదరుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్తో ఉన్నాడే తప్ప ఆయన పొలిటికల్గా మూవ్ అవ్వలేదు. అప్పుడే 25 మందికి పైగా ఎమ్మెల్యేలు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యేవాడే కదా, అంతే కదా, రాజశేఖర రెడ్డి కాలంలోనే. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా అనేక సార్లు నేను కళారంగంలో హ్యాపీగా సఫిషియెంట్గా ఉన్నాను అనుకున్నాడు. ఓ సందర్భంలో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పడిన అవమానము, అవసరము, ఆ కాలం ఏర్పరిచినటువంటి గ్యాప్లో ఆయన ఒక 9 నెలలు ప్రజల్ని చైతన్యం చేసి నాయకుడు అయ్యాడు. ఇప్పుడైతే సమాజంలో చాలామంది నాయకులు ఉన్నారమ్మా. నేను మళ్ళీ నాయకుడు అయ్యి కొత్తగా నేను చేసేది ఏం పెద్దగా లేదనుకుంటున్నాను. లాస్ట్లీ బైరి నరేష్ అన్న ఆయన్ని అనుసరించే వాళ్ళకైనా సరే లేదా ఆయన్ని విమర్శించే వాళ్ళకైనా సరే ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పా చూడు, మీ ఇష్టం, ఏం చెప్పా అవి నేను చెప్పిన రాసుకో, నువ్వు అనుకున్నది అనుకో అన్నట్లు. ఇప్పుడు ప్రజలకి నేను చాలా మంచోనండి అని అంటే ఈడు నంగనాచి దొంగ ముచ్చడి చెప్తాను అనుకుంటారు. అలా కాదు మిత్రులారా అని అన్నాం అనుకో, అబ్బాయి ఏమో కెమెరా దొరకంగానే వీడి పెద్ద హీరోయిజం లెక్క బిల్డప్ కొడతాను అనుకుంటారు. ప్రజలు ఒక కథ ఉంటుంది పాతది, ఏంటంటే ఒకడట అలా కొడుకును తీసుకొని ఒక గాడిదను కొనుక్కొని వస్తున్నాడంట. వస్తూ ఇద్దరు ఎక్కిర్రంట. ఎక్కేస్తుంటారా ఎదవా, ఇద్దరు మీరు గాడిదలు ఎక్కున్నారు, ఆ గాడిద ఎక్కిళ్ళు అది మూత్తదారా చల్ దిగు అనగానే వాడు దిగిండంట. దిగి ఈయన కొడుకును ఉండనిచ్చిండంట. కొడుకును ఉండితే వాడు చిన్న పోరాడు మంచిగా హుషారుగా ఉంటాడు, ఆడిని దించి నువ్వు ముసలాడు నువ్వెక్క రాదురా అని ఇంకోడు అన్నాడంట. వీడెక్కిండు, వాడిని దించిండు, వీడెక్కిండు, వీడిని దించిండు, ఆఖరికి ఇద్దరు దిగి గాడిని పట్టుకుని వద్దంటే మరి ఈ మాత్రం దానికి గాడి ఎందుకు కొనుక్కున్నావురా అని ఇంకోడు అన్నాడంట. ఇద్దరు ఎక్కినా తప్పే, తండ్రి ఎక్కినా తప్పే, కొడుకు ఎక్కినా తప్పే, మొత్తం ఎక్కకున్నా తప్పే. కాబట్టి ప్రజలు ఎప్పుడు అట్నే అనుకుంటారు. అది వాళ్ళ గొప్పతనమే. అలా అనుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అనుకొని నా కార్యకర్తలు అంటే అట్లా అనుకోవడం తప్పు.
నేను నా సంఘంలో చేరిన వాళ్ళు నా కార్యకర్తలు, నా అనుచరులు, నా సభ్యులు, నేను వాళ్ళ లీడర్ అని అనుకోను. నేను చార్వాక లోకాయుత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ దేవుడు లేడనేటువంటి స్టేట్మెంట్కి కట్టుబడి ఉండి మూఢనమ్మకాలు పోగొట్టి శాస్త్రీయ సమాజం రావాలనే ఆలోచనతో నేను ఉన్నాను. నా ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోతాను. నాతో కలిసిన వాళ్ళు నాకంటే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, త్యాగం చేసే వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాస్త పబ్లిక్లో పబ్లిసిటీ వచ్చాను కాబట్టి తొందరగా నాతో క్లబ్ అవ్వడానికి ఉంటుంది. అంతే, కలిసి నిర్ణయించుకుంటాం కాలానికి అనుగుణంగా. బుద్ధుడు కలామాసుతలో చెప్తాడు, తరతరాలుగా వచ్చిందని నమ్మకు, పెద్దలు చెప్పారని ఆచించకు, ఇది ఆచారమో సాంప్రదాయమో అని గుడ్డిగా అనుకరించకు, ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఏది అవసరమో ఏది మంచో దాన్ని అనుకరించమంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది అనుకో, నేను పొద్దుగాల అరే అందరూ సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి, మన ఎంఎన్ఎస్ వాళ్ళు అందరూ మంచిగా బ్రష్ చేసుకొని వాష్రూమ్ అయిపోయి స్నానం చేసి సూర్యుడికి ఒక్కసారి ఇట్లా అనాలని అంట. ఇంకోటి ఏమంటాడు, ఓహో దీన్నే సూర్య నమస్కారం అని అంటారని ఇంకోటి అంటాడు. అది కూడా మంచి విషయమే కదా. అంటే కంపారిజన్ ఉంటుంది. అంటే దేవుడి పేరు చెప్తే కాస్త ఎక్కువగా ఫాలో అవుతారు అన్న ఉద్దేశంతో ఆయన్ని నమస్కరించండి, మీకు డి విటమిన్ వస్తుంది అని చెప్తే వినే వాళ్ళు ఉండరు కాబట్టి నమస్కరించండి, ఆయన నీకు అన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్పడంలో తప్పలేదు కదా. నమ్మకం అనేది ముందుకు తీసుకెళ్తాం, చెప్పడంలో తప్పలేదు. మరి నేను చెప్పడం కూడా తప్పలేదు కదా తల్లి. దేవుణ్ణి మొక్కకండి, ఉపయోగం లేదు. మూఢనమ్మకాలను నమ్మకండి, ఉపయోగం లేదు. ఏ దేవుడు లేడు, ఇవన్నీ నమ్మకాలు. ఎవరో మీ ముందు తరం వాళ్ళు ప్రజలను కంట్రోల్ చేయడం కోసం ఆయా మతాలను పుట్టించి, ఆయా దేవులను పుట్టించి, ఆయా పద్ధతులను పుట్టించారు. నిజానికైతే ఏదో ఒక దేవుడు అందరిని పుట్టిస్తే అందరూ ఒకే దేవుడిని మొక్కేవాళ్ళు కదా. ఏ దేశానికి ఆ దేశంలో దేవుడు, ఏ దేశానికి ఆ దేశంలో భాషలు, ఏ భాషలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళ దేవుని నమ్ముకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరి దేవుని వాళ్ళు నమ్ముకోరు, కానీ ఒక దేవుడిని అందరూ నమ్మాలి, ఒక మతమే అందరూ పాటించాలనేది అమాయకత్వం. నిజం చెప్పాలంటే క్రైస్తవులు అత్యధిక జనాభా ఉన్నారు, ఎక్కువ దేశాలలో ఉన్నారు. తర్వాత రెండోది ఏంటి, హిందూ కాదు, ఏం అవగాహన లేదా తల్లి, ముస్లిమ్సే ఎక్కువ మంది ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు కొద్దిమంది కావచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా క్రైస్తవులు, తర్వాత ఇస్లాం, ఆ తర్వాత మూడోది నాస్తికులు. నాస్తికులు ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మీరు చెప్పిన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలైనటువంటి వాళ్ళని హిందువులు అనడానికి కూడా లేదు. మళ్ళీ ఇది ఏమైనా కాంట్రవర్సీ అవుద్దేమని బాధ, కానీ సింధు ప్రాంతంలో నివసించే వారిని సింధు నుంచి హిందూ వచ్చిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సింధు, జీలం, చినాబ్, రావి, సట్లెజ్, బియాస్ 5 నదులు కలిస్తే సింధు నది అయింది. అది హిమాలయ ప్రాంతంలో పుట్టి పంజాబ్, హర్యానా మీదుగా పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్, పూర్వ భారతదేశంలో ప్రయాణిస్తూ అది గుజరాత్ కింద బంగాళాఖాతంలో మన అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు ప్రాంతంలో ఉండే ప్రజలే హిందువులు. అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉందిరా, పాకిస్తాను ఆ నది పక్కన ఉన్న సివిలైజేషన్, ఆ నది పక్కన ఉన్న ప్రజలు హిందువులు అన్నట్టు. మనం ద్రవిడులం కదా. తూర్పు భారతదేశం అంతా గిరిజన ప్రాంతాలు, కొండ కోనలు కదా. అంగ, వంగ, కళింగ, వత్సర, షోడశ మహాజనపదాలు ఉన్నాయి కదా. మగధ రాజ్యం చరిత్ర చదువుకున్నాం, మౌర్యుల చరిత్ర చదువుకున్నాం, అశోకుడి చరిత్ర చదువుకున్నాం, ఖైబర్ బౌలాన్, కనుమలగొండ ముస్లింలు వచ్చింది చదువుకున్నాం, బానిస రాజ్యాన్ని పెట్టింది చదువుకున్నామా లేదా? ఈ బ్రిటిష్ వాడు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి చేశారు క్రిస్టియానిటీ అని చూసాం. మరి వీళ్ళంతా సింధు నది ప్రాంతంలో నివసించే వాళ్ళు హిందూ కదా. కరెక్టనే కదా, అందరూ కాదు అంటారు. ఇప్పుడు అంతెందుకు, చిన్న జిఆర్ స్వామి గారు ఏమన్నారు, దానికి తప్పు అర్థం ఉంది, అలా పలకొద్దు అని చెప్పాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ అంటే నేను లాస్ట్గా ఒకటి అనుకునేది ప్రశ్న ఏంటి అంటే, అంతకుముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, లైక్ నువ్వా నేనా అన్న తీరు ఉండేది కదా. ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది నేను అడగాలనుకున్నా. బట్ ఉంటే ఉన్నానుకో, లేకపోతే లేడనుకో అనేది మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ కూడా, దేవుడు లేడని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఉన్నాడు అని నిరూపించడానికి ఎవరు వచ్చినా గెట్ రెడీ, ఫైర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంతకుముందు ఒక ఆయన వచ్చి నేను నిరూపిస్తాను పెద్ద డిస్కషన్ చేసి చెప్పులేపి, తర్వాత నేను చెప్పులేపినప్పుడు తలదించుకున్నాడు. ఆయనే దేవుడు దయ్యం లేదనే వీడియో కూడా చేశాడు. ఆ డిస్కషన్లో
నువ్వు నమ్మితే ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అని చెప్పి పక్కన లలిత్ కుమార్ గారా? తప్పుకున్నారే తప్ప ఉన్నాడని నిరూపించలేకపోయాడు. అరే నిరూపిస్తే మీకు దండవరా బాబు, నాకు నిరూపించక్కర్లేదు. దేవుని కోసం ఎదురు చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నిరూపించుకుంటే, వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళు చెప్పుకుంటే, వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే ఇంకా బలంగా మీ మతాన్ని నమ్మి హ్యాపీగా జీవిస్తారు. ఏదో ఒక దేవుడు ఏ మతముడో ఎవడో ఒకడు నిరూపించి అన్ని మతాలను బంద్ చేసి ఒకే మతం పెడితే ఈ మతాలు వేరే లొల్లి తప్పుద్ది, కులాలు వేరే లొల్లి తప్పుద్ది, దేశాలు వేరే లొల్లి తప్పుద్ది, మాకు కూడా ఏ లొల్లి ఉండదు కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank సో you.